వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు అన్న, ఎట్లా చూస్తారన్న ఇక్కడ పోకో కేసు కూడా అయి వారం రోజులు అయినప్పటికి కూడా ఇక్కడ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుణ్ణి ఇక్కడ పోలీస్ యంత్రాంగం పట్టుకోలేకపోతుంది. దీని వెనుక ఏమున్నట్లు, ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇన్ని రోడ్ల మీదకి ఎక్కి కూడా మీరు ధర్నాలు ఆందోళనలు బాలికకు న్యాయం కావాలని చేసినప్పటికి కూడా ఎందుకు పట్టించుకుంటలేరు ఇక్కడ పోలీసులు? ఇది కేవలం ఒక మంత్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం, ఆయన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా ఈ కేసును నీరు గారుస్తూ ఉన్నారు. ఇది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే అన్నదం బాయ్ ఛోటాబాయ్ బడాబాయ్ బంధము, ఏదైతే ఫెవికాల్ బంధము, కాంగ్రెస్ బీజేపీ బంధం ఇక్కడ బట్టబయలు అవుతా ఉంది. గతంలో కూడా మా యొక్క నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు చెప్పడం జరిగింది, ఇది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధము, ఒకరోజు లేకపోతే ఒకరోజు బయటపడుతుంది అన్నారు. ఈరోజు క్లియర్గా ఈ బంధం బయటపడింది. ఇక్కడ ఈరోజు బండి భగీరథను కాపాడడంలో పూర్తిగా బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీదే, ఈ రేవంత్ రెడ్డి గారిదే. ఈరోజు ఇక్కడ పోలీసు వైఫల్యం కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది రైట్. ఇక్కడ బండి సంజయ్ ఒక మాట చెప్తున్నాడు, నేను పేద అంటే కింది స్థాయి నుంచి వచ్చిన వాడిని, కావాలని నా రాజకీయ భవిష్యత్తును దెబ్బ కొట్టడానికి కొంతమంది మాత్రము పన్నాగం వేస్తున్నది ఇది, కానీ దాన్ని అనగబట్టేస్తా, ఎవరిని వదిలిపెట్టను, నా కొడుకు తప్పు చేయలేడు, నాకు చెప్పాడు, అది న్యాయం మా వైపే ఉంటుంది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆయన కూడా తప్పు చేసిన వాడిని ఎంతటి వాడిని అయినా కానీ ప్రభుత్వం శిక్షించవలసిందే, చట్టాలు శిక్షిస్తాయి అని చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు, పబ్లిక్లో బెదిరిస్తూ ఉన్నాడు ఆయన. నేను ఎవరిని వదిలిపెట్టాను అంటే నువ్వు బెదిరిస్తున్నావా? ఇదేనా నీకు ఒక రాష్ట్ర ఒక మామూలు కార్పొరేట్ స్థాయి నుంచి ఈరోజు దేశ నాయకుడు ఎదిగినావు. ఈరోజు నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి నేను ఎవరిని కూడా వదిలిపెట్టాను, నా కొడుకు మీద ఫాల్స్ కేసు పెట్టినట్టయితే నువ్వు నిజంగా నీకు ఈ కేసు మీద అంతగా ఉన్నట్టయితే డెఫినెట్గా నువ్వు రాజీనామా చేయి. ఫస్ట్ బండి సంజయ్ గారు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, నువ్వు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి నీ శ్రీపుత్రుని పోలీసులకు అప్పచెప్పు. తప్పకుండా ఈ మైనర్ బాలిక పోక్సో కేసు ఏందో తప్పకుండా ఆమెకు న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో మీరేమో రాజీనామా చేయాలి బండి సంజయ్ అని చెప్పేసి మీరు కోరుకుంటే, అక్కడ ఈ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీకి సంబంధించిన రామచంద్రరావు అంటున్నాడు, అది కుటుంబము విషయము, బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేయాలి, ఎందుకు రాజకీయాలకి వెళ్ళి తప్పుకోవాలి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సింపుల్ అండి, ఇది రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన చెప్తా ఉన్నాడు. అంటే బీజేపీని బొందపెట్టడంలో వీళ్ళు చాలు. ఇంకా బండి సంజయ్, అలాగే మన యొక్క కిషన్ రెడ్డి గారు, ఆయన కూడా కేంద్ర మంత్రి ఉన్నాడు, గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు, సీనియర్ నాయకుడు. బీజేపీ డిసిప్లిన్ పార్టీ అంటే ఎక్కడుందండి డిసిప్లిన్? ఇది మీకో న్యాయమో, ఒక సామాన్య ప్రజలకో న్యాయమా? ఇదేనా మీ న్యాయం? బీజేపీని బొందపెడుతున్నారు ఈ ముగ్గురే, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు ప్రజెంట్. ఈ ముగ్గురు కలిసి బీజేపీ పార్టీని రాష్ట్రంలో, ఈ తెలంగాణలో బొందపెడతా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా మండిపోతూ ఉన్నారు. ఎందుకంటే తమ యొక్క ఫ్యామిలీలో ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగిందన్న ఫీలింగ్తో ఈరోజు ఒక చిన్న పిలుపుతో 100, 150, 200 మంది వచ్చేసారు. ముఖ్యంగా లేడీసే ఎక్కువ వచ్చారు ఈరోజు. చిన్న ధర్నా అంటేనే 200 మాకు చెప్పొద్దా మహేష్ అన్న, మాకు చెప్పొద్దా అని అంటున్నారు. వాళ్ళు స్వచ్ఛందంతో వచ్చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఎట్లా ఉందంటే, మన ఫ్యామిలీలో మైనర్ బాలిక ఏదో అత్యాచారం జరిగింది, అన్యాయం జరిగింది, మేము పోరాడతామన్న ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ బండి సంజయ్ కొడుకు ఆయన ఇంటికి పోకముందే, వాళ్ళ కొడుకు దగ్గరికి పోకముందే, బండి సంజయ్ ఇంటి ముందు పోకముందే పోలీసులు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ బృందాలను ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. అక్కడ కరీంనగర్లో ఉంటే హైదరాబాద్లో ఉండాలి ఆయన బండి భగీరథ్. అది కాకుండానే పోలీసులు వాళ్ళ ఇంటికి పోకముందే స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని వెనకాల దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నాడా, ఈ దేశం దాటిపోయిందా, లేదంటే విదేశాలకు ఉన్నాడా? మరి ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నారు, కలుస్తలేదని. పోలీసు వాళ్ళు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు తలుచుకుంటే ఒక్క 10 నిమిషాల్లో ఇప్పుడు బండి సంజయ్ పిఎస్కి వచ్చేస్తాడండి. ఇదంతా ఈ కేసుని నీరు గారుస్తూ ఉన్నారు, తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ఇదంతా భ్రమ పెడతా ఉన్నారు. ఎందుకంటే నువ్వు బండి సంజయ్ సుపుత్రుడు భగీరథుడు గారు, మీరు తప్పు చేయనట్టయితే విచారణ ఎందుకు ఎదుర్కోవట్లేదు? మీరు తప్పు చేశారు కాబట్టే మీరు యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్ తెలిసిపోతూ ఉంది. మీరు తప్పు చేశారు కాబట్టే మీరు విచారణకు హాజరు కావట్లేదు, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతూ ఉంది.
మళ్ళీ బండి సంజయ్ గారు బెదిరిస్తూ ఉన్నారు ఓపెన్గా పబ్లిక్ మైండ్లో. నేను ఒక్కొక్కరిని చూసుకుంటాను, నా కొడుకు మీద కేసు పెట్టిన వాళ్ళని, ధర్నా చేసిన వాళ్ళంటే ఇది కాదు కదా ప్రజాస్వామ్యంలో, ఇది కాదు కదా నేను మీ మీతో ఎక్స్పెక్ట్ చేసింది. ఈరోజు గల్లీలో కార్పొరేట్ స్థాయి నుంచి ఈరోజు దేశంలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినావు నువ్వు. ఈ విధంగా ప్రజలు నిన్ను ఇది ఎక్స్పెక్ట్ చేశారా? ఇది కాదు. చివరిగా ఆ బాలిక తరపున ఎలాంటి న్యాయం కావాలని చెప్పేసి మీరు కానీ మీ బీఆర్ఎస్ పార్టీ కానీ కోరుకోవడం జరుగుతున్నది? నేను ఒకటే కోరుకుంటా ఉన్నానండి, ఈ రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ కూడా తన ఫ్యామిలీలో ఒక మైనర్ బాలిక అన్యాయం జరిగినట్టు ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి ఈ మైనర్ బాలిక న్యాయం జరిగేంత వరకు మీరందరూ కూడా బయటకు వచ్చి పోరాడాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర మంత్రులైనటువంటి 2 మంత్రులు, మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. అమ్మ, మీ ఫ్యామిలీలో జరిగితే ఇలా ఈ విధంగా ఉంటారా? దాదాపు 8వ తారీఖు కేసు బుక్ అయింది, ఈరోజు 14వ తారీఖు, వారం అయిపోయింది. ఈరోజు ముసుగులో గుద్దులాట. ఈరోజు పోలీస్ కేసు మీరు విచారణ ఎదుర్కోవట్లేదు, ఒక మనిషిని తప్పిస్తూ ఉన్నారు. మీ బంధం బయటపడతా ఉంది. మీరు ఈరోజు బయటకు వచ్చి స్పందించాలి. మీరు ఒక మైనర్ బాలికి న్యాయం జరిగేవారు మీరు కూడా పోరాడాలి, బయటకు వచ్చని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అలాగే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని హామీ వ్యక్తం చేస్తాం. ఇది పరిస్థితి. అంటే గతంలో మాత్రం ఒక దిశ కేసులో మనం చూసినాం, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎన్కౌంటరే చేసిర్రు 4గురిని. మరి ఇక్కడ అధికారం అడ్డొస్తుందా? ఎందుకు మరి బండి సంజయ్ కొడుకుని ఇక్కడ పోలీస్ యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతుంది? ఆయన జాడ ఎందుకు చెప్పలేకపోతున్నది? అంటే బండి సంజయ్ కొడుకు రాష్ట్రంలో ఉన్నాడా, లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిందా, లేదా దేశం నుంచి వెళ్ళిపోయిందా? ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంటే బండి సంజయ్ ఒక కేంద్రంలో ఒక మంత్రిగా, హోం శాఖ మంత్రిగా ఉండి కూడా ఆయన్నే పట్టించుకోలేకపోతున్నాడు, ఆయన కొడుకును పట్టేయలేకపోతున్నాడు. అంటే దేశాన్ని ఏ విధంగా కాపాడుతుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరుగుతుంది. బాలికకు న్యాయం అయ్యేంత వరకు కూడా న్యాయ పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటుంటుందని చెప్పేసి వాళ్ళు క్లుప్తంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తారు, నాదే టీవీ, హైదరాబాద్.